అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా వేడుకల్లో భాగంగా సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాహిత్య సదస్సు 2025 జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల సాహిత్య సమాలోచన పేరుతో నిర్వహించిన సదస్సును తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు ప్రముఖ కవి యాకూబ్ ప్రారంభించగా, ఆటా సాహిత్య వేదిక చైర్ వేణు నక్షత్రం సభ అధ్యక్షతన వహించగా, ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామ సహాయం రెడ్డి, ఇతర ఆటా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు సాహితీవేత్తలు ఆటా చేస్తున్న తెలుగు భాష సేవను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడారు. ఆటాకు సహకరిస్తున్న సాహితీవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. సాహిత్య సదస్సును ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామ సహాయం రెడ్డి మాట్లాడుతూ ఆటా సాహిత్యానికి మంచి ప్రాముఖ్యత కల్పిస్తోందని, అందుకే సాహితీవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి ముందుండి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఐజీ హాస్పిటల్ సహకారంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలిసి నిర్వహించిన టీటీఏ మెడికల్ కన్వెన్షన్ 2025 విజయవంతమైంది. టీటీఏ సేవా డేస్లో భాగంగా ముఖ్యమైన వైద్య సదస్సు జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, టీటీఏ అధ్యక్షులు డాక్టర్ నవీన్ మలిపెద్ది, టీటీఏ కోఆర్డినేటర్ ద్వారకానాథ్ రెడ్డి, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి, ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు అభినందించారు. టీటీఏ ఆధ్వర్యంలో అనేక వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు నిర్వహించినట్టు నవీన్ మలిపెద్ది తెలిపారు. అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్స్, వీల్ చైర్లు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 తాండవం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అమెరికాలోని చార్లెట్ నగరంలో కూడా ఈ సినిమా రిలీజ్ను పురస్కరించుకొని బాలయ్య ఫ్యాన్స్ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చార్లెట్లోని రీగల్ స్టోన్ క్రెస్ట్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులైన ఠాగూర్ మల్లేని, నాగా పంచుమర్తి, నాని వడ్లమూడి తదితరులు కేక్ కట్ చేసి ఇతర అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. తెలుగు తెరపై మా హీరో తాండవం అదిరిపోయింది అంటూ ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ సినిమాను చూసేందుకు వచ్చిన అభిమానులకు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ మ్యాజిక్ను బయటకు తీశారు. రొటీన్ ట్యూన్స్తో కాకుండా విభిన్నంగా సరికొత్త ట్యూన్స్ను అందించడం. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన డాన్స్ ఇప్పుడు ఈ పాటను మిలియన్స్ మంది చూసేలా చేస్తోంది. ఈ పాటతో డిఎస్పీ పవన్ కాంబో మరొకసారి మ్యాజిక్ క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ పాటల తర్వాత మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ పాటల గురించి తెలుగు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంలోని దేఖ్ లెంగే సాలా పాట విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్స్కు పైగా చూడడంతో ఈ పాట పాత రికార్డ్స్ను బద్దలు కొట్టింది. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో వేవ్ క్రియేట్ చేసిన పాట ఇంకొకటి లేదని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరల్గా ఈ పాట మారింది. ఈ పాట ట్యూన్కు తగ్గట్టే పవన్ స్టెప్పులు కూడా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దినేష్ మాస్టర్ కోరియోగ్రఫీ గొప్ప ప్రశంసలు అందుకుంటోంది. భాస్కర్ భట్ల సాహిత్యం అదనపు బలం అనడంలో సందేహమే లేదు. హరిశంకర్ విజన్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సెట్స్, డిజైనర్ నీతా లుల్లు కాస్ట్యూమ్ వర్క్స్, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను హిట్ చేసేలా చేశాయి. చాలా రోజుల తర్వాత పవన్ వింటేజ్ స్టైలిష్ లుక్లో అదరగొట్టారు. పవన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. పవన్ హరీష్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ రెండో మూవీ. అంతకు ముందు వచ్చిన గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీలో పవన్ సరసన రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ భోర్సే వరుస సినిమాలతో టాలీవుడ్లో టాప్లో కనిపిస్తోంటోంది. నటించిన సినిమాలు విజయాన్ని అందుకోకపోయినా ఆమె పాత్రకు మాత్రం గుర్తింపు వస్తూ ఉండడం విశేషం. మిస్టర్ బచ్చన్ తర్వాత కింగ్డమ్ వచ్చి నిరాశపరిచింది. అయితే రీసెంట్గా అమ్మడు 2 వారాల గ్యాప్లోనే 2 సినిమాలతో వచ్చింది. అందులో ఒకటి కాంత కాగా రెండోది ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాల కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా రెండింటిలో భాగ్యశ్రీ గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా ఇంప్రెస్ చేసింది. భాగ్యశ్రీకి ఇప్పుడు మరిన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. ఆల్రెడీ అమ్మడు మరో 2 సినిమాల్లో డిక్షన్లో ఉందని తెలుస్తోంది. అయితే లేటెస్ట్గా స్వప్న సినిమా బ్యానర్లో నూతన దర్శకుడు చేస్తున్న ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ ఎంపికైనట్టు సమాచారం. భాగ్యశ్రీకి ఇది నిజంగానే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైజయంతి బ్యానర్, స్వప్న సినిమాస్లో సినిమా అంటే టాప్ క్లాస్ లెవెల్లోనే ఉంటాయి.
కాలీవుడ్ స్టార్ హీరో విజయ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే ఎప్పుడెప్పుడు ఆ మూవీని థియేటర్స్లో చూస్తామా అని అతని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి విజయ్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. ప్రస్తుతం విజయ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జననాయగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రీసెంట్ గా మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ ను ఓపెన్ గ్రౌండ్ లో చాలా భారీగా ప్లాన్ చేస్తున్నామని, ఆ ఈవెంట్ లో ఫ్యాన్స్ తో పాటు విజయ్ కూడా తాను ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నారని, కానీ ఈ సినిమా ఆయన ఆఖరి సినిమా అవడం తనకు చాలా బాధగా ఉందంటూ అనిరుద్ చెప్పారు. ఇప్పుడు అనిరుద్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.